ఈ ప్రార్థనకు జవాబు పొందాలంటే మనం ప్రాముఖ్యంగా 7 విషయాలను మనం ఆలోచన చేయాలి. 7 విషయాలు, 7 ప్రత్యేకంగా, వాటిలో చాలా ఇంకా ఉన్నాయి, కానీ ప్రాముఖ్యంగా 7 విషయాలు. ఆ నియమాలను మనం పాటించగలిగినప్పుడే మన ప్రార్థనలకు జవాబు వస్తాయి. కనుక ఈ ప్రార్థనకు మనం జవాబు పొందాలంటే పాటించవలసింది 7 నియమాలు, లేకపోతే అర్హతలు, యోగ్యతలు అని మనం గుర్తించవచ్చు. మొట్టమొదట నేను పోయిన వారమున మాట్లాడుతూ, పోయిన శుక్రవారం సమయంలో మనం కూడుకోవడానికి చర్చిలో అవ్వలేదు, పనులు జరుగుతున్న కారణం చేత మనం కూడుకోలేకపోయాం. అయితే గూగుల్ మీట్లో అది చేయడం జరిగింది. మొదటిది, మన జీవితంలో ప్రార్థనకు జవాబు రావాలంటే స్వచ్ఛందంగా విధేయత అనేది చూపించగలగాలి. మనం స్వచ్ఛందంగానే విధేయత, ఏదో బలవంతం కాదు. చాలామంది దేవుని వాక్యానికి బలవంతంగా సనుక్కుంటూ కొనుక్కుంటూ చెయ్యాలి, రావాలి అనే ఆ బలవంతంతోనే వారు దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే దానికి ఏమాత్రం కూడా జవాబు రాదు. మనం స్వచ్ఛందంగానే, అంటే నీకు నీవే వాలంటరీగా అనేది, ఇష్టపూర్వకంగా మనం విధేయత చూపడం అనేది చాలా అవసరం. చాలా మనం సంఘాలలో, విశ్వాసుల్లో వారు సంపూర్ణమైన విధేయత అనేది చూపించరు. వారు విధేయత అనేది కేవలం కొంతవరకే ఉంటుంది. సౌలు జీవితంలో ఎందుకు దేవుడు జాబ్ ఇవ్వలేకపోయాడు, ఎందుకు జాబ్ రాలేకపోయింది అనంటే, సౌలు యొక్క విధేయత ఎప్పుడూ కూడా అతడు పరిపూర్ణంగా విధేయత చూపలేదు. ఆ కారణం చేత అతని ప్రార్థనలకు జవాబు కూడా రాలేదు. ఈ రోజున విశ్వాసుల జీవితంలో విధేయత రావాలి అనంటే, విధేయత చూపించగలిగినప్పుడే మన ప్రార్థనలకు జవాబు వస్తాయి. దేవుని యొక్క వాక్యంలో ఇశ్రాయేలు ప్రజలు వారు సరి అయిన రీతిగా విధేయత చూపనప్పుడు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీరు మా కొరకు ప్రార్థన చేయండి అని చాలాసార్లు కూడా మీరు తెలియజేస్తూ ఉంటారు. మీ యొక్క అక్కర్లను తెలియజేస్తారు, మీ అవసరాలను తెలియజేస్తారు. మా కొరకు ప్రార్థన చేయండి, మాకు మా ఇంట్లో ఇది బాగలేదు, లేకపోతే ఈ కార్యము జరగడం లేదు, దీనికి వెళ్తూ ఉన్నాం అని చెప్పి వాళ్ళు ప్రార్థన రిక్వెస్ట్ని మాకు చెప్తూ ఉంటారు. మీరు కాగితాల మీద రాసి ఇస్తూ ఉంటారు. ఆ ఇచ్చిన, మేము మీ కొరకు ప్రార్థన చేసిన దానివల్ల ఏమి కూడా ప్రయోజనం ఉండదు. ఇది అర్థం చేసుకోవాలి కూడా. చాలామంది వారి జీవితాల్లో ప్రార్థన చేయండి అని అంటారు. మేము ప్రార్థన చేస్తూ ఉన్నా మీరు దేవుని వాక్యానికి విధేయత చూపనప్పుడు అసలు నిజంగా ప్రార్థనలో మాకును నడిపింపు ఉండదు, మీకు అర్థం కాదు. మీరు ఏమనుకుంటారంటే, మా కొరకు మేము చెప్పినా వాళ్ళు మా కొరకు ప్రార్థన చేయలేదు అని మీరు మీ మనసులో ఆయాసాన్ని పెట్టుకుంటారు. ఈ ఆయాసం మరింత మీకు ఆయాసమే తప్ప దానివల్ల ప్రయోజనం అంటూ ఏమీ కూడా లేదు. ముఖ్యంగా దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతున్నాను, పోయిన వారమున ఆ విషయాలన్నీ కూడా చెప్పాను. ఇర్మియా గ్రంథంలోనికి వెళ్దాం. ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. 7వ అధ్యాయంలో 13వ వచనం నుంచి చదువుతున్నాను. నేను మీతో మాట్లాడినను, పెందలకడ లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు, మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరమీయకయు ఉండిన వారై ఈ క్రియలన్నిటినీ చేసేతిరి కనుక అని అన్నాడు. మీరు ఏం చేశారు? నేను పిలిచాను, మాట్లాడాను,
మీరేం చేస్తున్నారు? మీరు చేసే పని ఏంటంటే మీరు ఈ విధంగా జీవించడం లేదు. అప్పుడు ఏమన్నాడో నేను చదువుతూ ఉన్నాను. నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామము పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తల్లిదండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను అలాగే చేయుదును. ఎఫ్రాయిం సంతానమగు మీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్టు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును అని అన్నాడు. ఎందుకు వెళ్ళగొడతావు? ఎందుకు పొమ్మని దేవుడు చెప్తాడు అనంటే, దేవుని మాటకు విధేయత చూపనప్పుడు నువ్వు నా దగ్గరికి రావద్దు. ఇంకా అంటున్నాడు, కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకము, వారి కొరకు మొరైనను ప్రార్థనైనను చేయకము, నన్ను బ్రతిమాలు కొనుకము, నేను నీ మాట వినను అని అన్నాడు. ఎవరి మాట వినను అన్నాడు? ఒక ప్రవక్త, ఇర్మియా ప్రవక్త అయిన అతని మాట కూడా దేవుడు వినడు అని చెప్పేశాడు. ఎందుకు వినడం లేదు? మనం స్వచ్ఛందంగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆదివారం సమయంలో, శుక్రవారం సమయంలో, మిగతా రోజుల్లో దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు నువ్వు లోబడకపోతే దేవుడు వినడు. మీరు అనుకుంటూ ఉన్నారు, చాలామంది మేము బాగున్నాం అని అనుకుంటున్నారు. దేవుని మాటకు సంపూర్ణమైన విధేయత అనేది కావాలి. కేవలం మనుషులు వస్తూ ఉన్నారు, కానీ మనసు మాత్రం విధేయత చూపడం లేదు. విధేయత అనేది 100కి 100 పాలు కావాలి. నేను గతంలో ఒక ఉదాహరణను కూడా మీకు చెప్పాను. ఒక తండ్రి తన కుమార్తెను, చిన్న కుమార్తెను కారులో తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఈ ప్రకృతిలో ఉన్న దృశ్యాలన్నిటినీ కూడా చూచి చాలా సంతోషించి, చాలా ఆ ఉత్సాహంతో కేకలు వేస్తూ ఉంది. తన సీట్లో కూర్చోకుండా గంతులు వేస్తూ ఉంది. నేను ఒకసారి చెన్నై నుంచి మహాబలిపురం వెళ్తున్న రోడ్లంతా కూడా ఇరుప్రక్కల గులాబీ తోటలు వారు పెంచుతూ ఉన్నారు. అన్ని రకాలైన గులాబీ తోటలు కనబడతాయి. ఎరుపు, నలుపు మీరు చూసి కూడా ఉండరు. అలాంటి ఆ గులాబీ తోటలన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. ఆ అమ్మాయి కూడా ఆ కారులో కూర్చుంది, ప్రయాణం చేస్తూ ఉండగా ఈ గులాబీ తోటల యొక్క ఆ పూలను చూచి డాడీ డాడీ అని గట్టిగా అరిచి డాడీకి చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ రోడ్ మీద వెళ్తూ ఉన్నప్పుడు ఆ డాడీ ఆ కుమార్తెకు, నువ్వు ఇలాగే అరిచి గంతులు వేస్తుంటే నేను డ్రైవ్ చేయడం చాలా కష్టం, గనక నువ్వు కూర్చో, జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నప్పుడు నువ్వు సీట్లో నుంచి గంతులు వేయకూడదు అని ఆ పాపకు చెప్పడం జరిగింది. పాప కొద్దిసేపు వాళ్ళ నాన్న మాట విని కొద్దిసేపు కూర్చుంది. కానీ ఇంకా అంతకంటే మంచి ఆ పూలు కనబడడంతో, దృశ్యాలు కనబడడంతో మళ్ళీ కేకలు వేయడం మొదలుపెట్టింది. తండ్రి కారు పక్కకు తీసి, నువ్వు కూర్చుంటే సరే, లేకపోతే తలుపు తీసి నిన్ను బయటికి నెట్టివేస్తాను అని తండ్రి చెప్పడం జరిగింది. చెప్పగానే ఆ పాప భయపడి, నన్ను ఇక్కడ వదిలేస్తాడు డాడీ అని చెప్పి ఆ సీట్లో కూర్చుంది. వెళ్తూ ఉంది, కారు వెళ్తూనే ఉంది. కారులో ఈ అమ్మాయి మౌనంగానే అంతా చూస్తూ ఉంది. చూస్తూ కొద్దిసేపు అయిన తర్వాత డాడీ అని అన్నది. ఏంటి అని అడిగా. డాడీ, నువ్వు కూర్చోమన్నావు, నేను కూర్చున్నా, కానీ నా మనసు మాత్రం కూర్చోలేదు అన్న. ఈ రోజున విశ్వాసులు చాలామంది రావాలి, చెయ్యాలి,
కనుక అలాంటి విధేయతతోనే వస్తారు. కానీ మనసు పూర్తిగా రారు. మనసు పూర్తిగా దేవుని వాక్యానికి లోబడనప్పుడు దేవుడు అలాంటి ప్రార్థనలకు జవాబు ఇవ్వడు. ఈ విషయాన్ని గత వారంలో వివరాలంతా కూడా నేను ఇచ్చాను. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 22వ వచనంలో నేను చదివాను. మనం మన ఆజ్ఞలు గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక అన్నాడు. గనుక అక్కడ కూడా గనుక మనమేదడిగినను అది ఆయన వలన మనకు మనం అడిగితే దొరికేది ఎప్పుడు అనంటే గైకొనినప్పుడు, విధేయత చూపగలిగినప్పుడే మనకు దొరుకుతుంది. దేవుడికి కావాల్సింది మనస వాచ కర్మలలో విధేయత కావాలి. విధేయత లేకుండా దేవుణ్ణి మనం ప్రార్థన చేసిన ప్రార్థనకు జవాబు ఇవ్వడు. అందుకే సువార్తలో చెప్తూ అన్నాడు, నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు అని అన్నాడు. నేను చెప్పే మాటకు విధేయత చూపలేనప్పుడు మీ ప్రార్థనలన్నీ కూడా వట్టివే. అక్కడ దేవుని సన్నిధికి ఇచ్చారు. అది మొదటి విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. రెండవ అర్హత ఏంటి అనంటే మన ఉద్దేశాలను మనం పరీక్షించుకోవాలి. మనం ఏ ఉద్దేశంతో ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ ప్రార్థన అనే విషయానికి వచ్చినప్పుడు కల్లా ఉద్దేశం మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఉంది. దానికి కూడా దేవుని యొక్క వాక్యంలో మీకు వచ్చిన ఆధారాన్ని కూడా చూపించాను. యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాను, మీరు అడుగుతున్నారు మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై అని అన్నాడు. దేనికోసం అడుగుతున్నావు? నువ్వు అడుగుతున్నది నీ సంతోషం కొరకు, నీ స్వార్థం కొరకు, నీ ఆశయాల కొరకు, నీ భోగాల కొరకు. వీటి కొరకు నువ్వు అడుగుతే దానివలన ప్రార్థనకు జవాబు రాదు. దేనికోసం అడుగుతున్నావు? ఒకటి, దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నప్పుడు ఏ ఉద్దేశం? నీ యొక్క సౌఖ్యం కొరకు, నీ స్వార్థం కొరకు, నీ భోగం కొరకు దేవుణ్ణి అడుగుతున్నావా? దేనికోసం అడుగుతున్నావు? ప్రార్థన చెయ్యండి అని అంటావు, ప్రార్థన చేస్తూ ఉంటావు, కానీ నువ్వు అడిగేది దేనికోసం అడుగుతున్నావు? దేవుడు ఎక్కడ కూడా స్వార్థపూరితమైన ప్రార్థనలకు బైబిల్లో జవాబు ఇవ్వలేదు. స్వయం కేంద్రం, నేను కనబడాలి, అందరూ నన్ను చూడాలి, నేనంటే ఏంటో అనేది మనుషులకు తెలియాలి అనే దృక్పథంతో నువ్వు ప్రార్థన చేసిన ప్రార్థనకు జవాబు రాదు. ఈ విషయాన్ని గత వారంలో వాటినంతటినీ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. వారు కోరికల కొరకు, వారి యొక్క ఇచ్చల కొరకు వారు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనకు ఎంత మాత్రం కూడా జవాబు రాదు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో నేను ఆధారాలు కూడా మీకు చూపడం జరిగింది. మనం ప్రార్థనకు వెళ్తూ ఉన్నప్పుడు దేనితో, ఏ విషయాన్ని అడుగుతున్నావు, ఎలాగ అడుగుతున్నావు, ఇది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా, దీని గురించి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా అడగవలసిన అవసరం లేదు. ఇది దేవుడు మీకు ఏవి అక్కరగా ఉన్నవో ఆయనకు తెలుసు. దేవుని యొక్క వాక్యంలో లూకాసు వార్త 22వ అధ్యాయంలో 28వ వచనాన్ని నుంచి నేను చెప్తున్నాను. నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించినడలా అల్పవిశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములను ఇచ్చును. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి అని విచారింపకుడి.
అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెదుకుదురు. ఇవి మీకు కావలసినవని మీ తండ్రికి తెలియను. అవి తెలుసు దేవుడికి. వీటిని గురించిన ఊరికే తాపత్రయ పడనవసరం లేదు. దేవుని బిడ్డలకు ఇది కావాలని దేవుడికి తెలుసు. నీ అవసరాలన్నీ కూడా తెలుసు. నువ్వు దీని గురించి చింతించనవసరం లేదు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, దేని గురించి చింతించకుడి, దేని గురించి చింతించకుడి అని ఎంత స్పష్టంగా చెప్పాడు. మనం చింతిస్తూ ఉంటాం. దీని గురించి ఊరికే చింత అవసరం లేదు. దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు తెలియచేయడి అని అన్నాడు. మనం చెప్పేది దేవునికి, నువ్వు దీని గురించి తాపత్రయం పడుతూనే ఉంటాం, ఆతృత పడుతూ ఉంటాం. ఇది మనకు కావాలని దేవుడికి తెలుసు. ఇది రెండవ విషయాన్ని చెప్పాను. ఉద్దేశాలు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు? స్వార్థమా, సంతోషమా, స్వయమా? ఇది పరీక్షించుకోవాలి. మూడవది నువ్వు చేయాల్సిన విషయం ఏంటి అనంటే, దేవునితో ఉన్న సంబంధం విషయంలో, మనుషులతో ఉన్న సంబంధం విషయంలో పరీక్ష చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం. సరి అయిన దేవుడితో సరి అయిన సంబంధాన్ని మనం కలిగి ఉన్నామా? అలాగే మనుషులతో కూడా సరి అయిన సంబంధాన్ని కలిగి ఉన్నామా? ఈ వచనాలన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అందుకే చాలామంది వారు ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ వారి ప్రార్థనలకు జవాబు రాదు. మేము దేవుడితో సరిగ్గా ఉన్నామనుకుంటావు. దేవుడితో సరిగ్గా ఉంటే మనుషులతో కూడా నువ్వు సరిగ్గానే ఉంటావు. మనుషుల మీద ఆయాసం పెట్టుకోవు. మనుషుల మీద ఆయాసాన్ని పెట్టుకుని ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. అందుకే చాలాసార్లు కూడా స్తుతి ప్రార్థన స్తుతించండి అనంటే మనుషుల మీద ఉన్న ఆయాసాన్ని అంతటినీ కూడా వెలగక్కి అందరూ నన్ను విడిచిపెట్టినా, ఏంటి నీ మనసులో ఉన్నది? ఎవరి మీద ఉన్న ఆ కసిని ప్రార్థనలో స్తుతిలో చెప్పేసుకుంటున్నావు. ఇవన్నీ కూడా మీరు గమనించుకోరేమో కానీ మీ ప్రార్థనలు ఎలాంటి ప్రార్థనలు ఉన్నాయి? మనసులో కసి పెట్టుకొని, మనసులో ఆయాసాన్ని పెట్టుకొని ప్రార్థన చేస్తే ప్రార్థనకు ఏమాత్రం కూడా జవాబు రాదు. దానికి ఒక వచనాన్ని కూడా నేను పోయిన వారమున చెప్పాను, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మార్క్సు వార్తలోనికి వెళ్దాం. మార్క్సు వార్త 11వ అధ్యాయంలో 25వ వచనంలో, మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల, మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాణ్ణి క్షమించు. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. విరోధం పెట్టుకునే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ విరోధమైన భావంతో ప్రార్థన చేయడంతో ఆ ప్రార్థనలకు జవాబు రాదు. ఇవన్నీ కూడా నేను వివరించుకుంటూ వచ్చాను, వాక్య ఆధారాలు చూపిస్తూ వచ్చాను. మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయాసాన్ని పెట్టుకొని ప్రార్థనకు రావద్దు. ఆయాసాన్ని తొలగించుకుని రండి, అవి తీసేసుకుని రండి ప్రార్థనకు. ఇది ప్రార్థనకు ఆటంకం కలిగించేది.
నువ్వు ప్రార్థించడానికి అర్హత లేదు అనే విషయాన్ని గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. మనం తప్పు చేస్తే ఓర్చుకుని ఆయాసాన్ని పెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తే ప్రయోజనం లేదు. నువ్వు ఓర్చుకోవాలని నేను చెప్పడం లేదు. ఆయాసం ఉంటే నువ్వు ప్రేమపూర్వకంగా వాళ్ళకి తెలియజేయచ్చు, వాటిని నీ జీవితంలో సరిచేసుకోవచ్చు కూడా. ఇది చాలా ప్రాముఖ్యం. ఇది దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను విషయాన్ని. ఎప్పుడు ఎటువంటివి మనం మనసులో ఉన్నవి వాళ్ళ అలాంటి వారు పూర్తిగా ఓర్చుకోమని నేను చెప్పడం లేదు. అటువంటి పాపములు జరుగుతూ ఉంటే నువ్వు పక్కకు తప్పుకో. వారి మధ్యలో నుంచి బయటికి వచ్చే, ఇంకా విడిచిపెట్టేసే. అది దేవునికి విడిచిపెట్టు. దేవుని యొక్క వాక్యంలో రోమీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 16వ అధ్యాయం 17వ వచనంలో, సహోదరులరా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి. ఇలాగ భేదాలు కలిగించేవాడు, అలాంటి వాళ్ళలో నుంచి నువ్వు తొలగిపోవాలి. దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా చెప్పాడు, వారి దగ్గర నుంచి వెళ్ళిపో. ఎందుకు? వారిని చూచి ఇంకా ఆయాసపడ్డం కన్నా వారిని విడిచిపెట్టే, దేవునికి వదిలే, దేవుని దగ్గరికి విడిచిపెట్టేసాయి. అలాంటి వాళ్ళతో సహవాసం చేయడం వలన మన ప్రార్థనలకు ఆటంకం కలుగుతుంది. వారు తప్పుడు జీవితంలో జీవిస్తూ వారితో నువ్వు సహవాసం చేయొద్దిక, వదలకపోతే నీ ప్రార్థనలకు ఆటంకం అయిపోతుంది. దేవుని యొక్క వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 11వ వచనంలో, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడే గాని, లోభియే గాని, విగ్రహారాధికుడే గాని, తిట్టుబోతే గాని, త్రాగుబోతే గాని, దోచుకొని వాడే అయిన ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు రాయిచున్నాను. వదిలే, వారి దగ్గరికి వెళ్ళడం వలన నువ్వు ఆయాసపడుతూ ఉన్నావు. వదిలే. మనం ఏమి వాక్య ఆధారాలు కనబడుతూ ఉన్నాయి. వదలకపోవడం చేత మన ప్రార్థనలకు ఆటంకం కలుగుతుంది. కనుక ఖచ్చితంగా ఏది సరి అయిందో ఏది తప్పో అది తెలుసుకోవాలి. మన వాళ్ళు, మన రక్త సంబంధులు ఎవరైనా, అందుకే ఏమన్నాడు, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన అని చెప్పి వాడు ఎవడైనను అని అన్నాడు. ఎవరైనా కావచ్చు. తప్పులో జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళతో కూడా మనం ఉంటే మన ప్రార్థనలకు ఆటంకం, మన ప్రార్థనలకు అభ్యంతరం అయిపోతూ ఉంది. వారితో ఉండద్దు. దేవుని వాక్య ఆధారాలు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 14వ వచనంలో చదువుతున్నాను. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. నీకు ఎందుకు? నీ ప్రార్థనకు ఆటంకం అయిపోతుంది.
మనం న్యాయబద్ధంగా నిబద్ధతగా ఏదో కోపముతో ఆవేశంతో చేయడం లేదు. నిజంగా పాపం చేసే వాళ్ళతో మనం చేస్తే, మనం సహవాసం చేస్తే మన ప్రార్థనలకు ఆటంకం అయిపోతున్నాయి. వాళ్ళు వచ్చేస్తారు, పాడు చేసేస్తారు. అందుకే వారితో సహవాసం చేయొద్దు, సాంగత్యము చేయొద్దు. ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా తెలియచేస్తూనే ఉన్నాడు. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరత ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రికలోనికి వెళ్తే అక్కడ చదువుతూ ఉన్నాను, వాళ్ళు ఏ విధంగా ఉన్నారో వాళ్ళతో వద్దు, వాళ్ళతో సహవాసం వద్దు, వాళ్ళతో వద్దు. మనకి 2వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. 2వ అధ్యాయం 17వ వచనం 18వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. కొరికి పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమేయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానమును గతించెనని చెప్పుచు సత్య విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. వారు పాడైపోవడం కాదు, ఇతరులను కూడా పాడు చేస్తారు. అందుకే వారిలో కొరికిపుండు అనంటే క్యాన్సర్. ఇది అరికట్టకపోతే, క్యాన్సర్ అరికట్టకపోతే అది శరీరం అంతా కూడా ప్రాకిపోతుంది. సంఘంలో కూడా ఈ కొరికిపుండు మాట్లాడే ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం అరికట్టకపోతే చివరికి సంఘం యొక్క ప్రార్థనలో కూడా ఆటంకం అయిపోతుంది. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా చెప్పాడు. దేవుని యొక్క వాక్యంలో 1వ అధ్యాయంలో కూడా 15వ వచనంలో చెప్పాడు, ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిన సంగతి. వదిలేసి వెళ్ళిపోయారు, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. 4వ అధ్యాయం 10వ వచనంలో దేమా లోకమును స్నేహించి నన్ను విడిచి, లోకస్తులు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. వదిలేసి వెళ్ళిపోని మన ప్రార్థనలకు ఆటంకం కలగకుండా మనం జాగ్రత్త పడడం చాలా మంచిది. వారు తప్పులు చేశారు, తప్పులు చేసినట్లు కనబడుతోంది. దానికి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. వాటికి మనం బాధ్యులము, జవాబుదారులం. కొంతమంది అనుకుంటారు ఇవేమీ కూడా పట్టించుకోలేనట్లుంటారు. ఇంకా చదువుతూ ఉన్నాను 14వ వచనంలో, అలెగ్జాంద్రియా అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాను, అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలమిచ్చును, అతని విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండుము, అతడు మా మాటలను బహుగా ఎదిరించాను. ఇలాంటి వాళ్ళని క్షమించామని చెప్పడం లేదు నేను. ఇలాంటి తప్పులు చేసే వాళ్ళని క్షమించండి, వదిలేయండి అని చెప్పడం లేదు. ఎవరిని క్షమించాలి, ఎలాంటి వాటిని క్షమించాలి అనే విషయాన్ని గురించి చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఎప్పుడూ కూడా బ్లాంక్ చెక్స్, ఖాళీ చెక్కులు పెట్టేసి నువ్వు రాసేసుకో, నువ్వేం తప్పు చేసినా ఎంత రాసేసుకుంటావు అంత రాసేసుకో అని చెప్పినట్లుగా ప్రతి తప్పుని క్షమిస్తాను అని చెక్కులో పెట్టేసినట్లుగా సంతకం పెట్టలేదు. తప్పుల్ని సరిదిద్దుకోవాలి, సరిచేసుకోవాలి.
గనక ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అలాంటి వాళ్ళ వలన సహవాసంలో దోషం, సహవాసంలో సంఘ ప్రార్థనలకు ఆటంకం, దేవుని కార్యాలు జరగవు. దేవుని కార్యాలు జరగాలి అనంటే తప్పనిసరిగా మనలో ఆ క్షమాపణ ఉండాలి. అన్నిటినీ క్షమించేమని నేను చెప్పడం లేదు, వాక్యం చెప్పడం లేదు. మనం బాగా ఆలోచించాలి. అందుకే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 15 నుంచి 22 వరకున్న వచన భాగంలో, నీ సహోదరుడు తప్పు చేస్తే ఒంటరిగా వెళ్ళి గద్దించు, చెప్పు, సంఘానికి చెప్పు, అతన్ని విడిచిపెట్టే. ఎందుకు? అక్కడ చెప్పాడు, 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో వారి మధ్యలో ఉంటానని చెప్పినప్పుడు ఇక పాపం ఉన్నప్పుడు ఉండడు. దేవుని యొక్క సన్నిధానికి వచ్చినప్పుడు మనం సరి అయిన రీతిగా రావాలి. 4వది, మన పాపము వ్యక్తిగతంగా మన పాపమే ఆటంకం అవుతుంది. జాబు రాకపోవడానికి కారణం మన ప్రార్థనే, మన పాపమే. మన ప్రార్థనకు జాబు రాకపోవడం అనేది అది పాత నిబంధనలోనే కావచ్చు, క్రొత్త నిబంధనలోనే కావచ్చు. ఇది 66వ కీర్తన 18వ చరణంలో చెప్తూ అన్నాడు, నా హృదయములో పాపము లక్ష్యము చేసిన ఎడల, నా మనసులోనే పాపం చేస్తే లక్ష్యము నా హృదయంలోనే చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నువ్వు చేయనవసరం లేదు, నీ మనస్సు ఉంటే చాలు, ఆ పాపపు తలంపు ఉంటే చాలు. మన మనసులో, అందుకే ప్రభు అన్నాడు, ఒకడు మోహపు చూపుతో చూచు ప్రతివాడును చేయలేదు, వ్యభిచారం చేయలా, చూస్తే అన్నాడు. మనం కొట్టలేదు, మనసులోనే అనుకున్నాం. మనం అనుకున్నది మన మనస్సులో, ఇవి ప్రార్థనకు ఆటంకం. మనకు బాగా తెలుసు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలలో, విననేరకుండునట్లు అని అన్నాడు. ఆయన చెవులు మందం కాలేదు, రక్షింప నేరకుండునట్లు ఆయన హస్తము కూర్చ కాలేదు. దేవునికి మానవునికి మధ్యలో వచ్చిన పాపం, మన పాపమే మన ప్రార్థనకు ఆటంకం. అందుకే మనం రావాలి, సరి చేసుకోవాలి. మనలో తప్పు లేదని అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం. మన పాపములను ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు అని అన్నాడు. యోహాను రాసిన పత్రికలో, మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో ఈ మాటలన్నీ కూడా కనబడతాయి. కనుక మనం పాపమును మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఒకవేళ ప్రార్థనకు జాబు ఆశిస్తే పాపం విషయంలో మనం పాపాన్ని సరిచేసుకొని పవిత్రంగా ఉన్నప్పుడే జాబ్ వస్తుంది. అది మనసులోనే కావచ్చు, మన జీవితంలోనే కావచ్చు. దేవుని ఎదుట మోకరించినప్పుడు మన పాపములను సరిచేసుకోవడం చాలా అవసరం. దానికి ఉదాహరణ కూడా చెప్పాను, టెలిఫోన్ లైన్ అని చెప్పాను. టెలిఫోన్ లైన్ పెట్టుకున్నాం, ఎప్పుడు చూసినా రోడ్లు తవ్వేసి
వారు టెలిఫోన్ లైన్ని, ఆ తీగలు లోపల నుంచి వెళ్ళే వైరు పూర్తిగా కట్ అయిపోయేది. మళ్ళీ వెళ్ళి వాళ్ళకి చెప్పి టెలిఫోన్ ఆఫీస్ చివరికి విసుకొచ్చి టెలిఫోన్ తీసేయండి అని అన్నాను. ప్రతిసారి లైన్లు కట్ అయిపోతూ ఉంటే ఆ లైన్ కట్ ఎందుకు కట్ అయిపోతుంది? తెగిపోతున్నాయి. మన పాపం అనేది దేవునికి మనకు ఉన్న ఆ యొక్క సంబంధం అనేది తెగిపోతూ ఉంది. ఆ సహవాసంలో ఆ లైన్ తెగిపోతూ ఉంది. ఆ లైన్ తెగిపోవడం వలన లైన్ కట్ అవ్వడం వలన ఏమైపోయింది? ఆటంకం అయిపోతూ ఉంది. జాబ్ రావడం లేదు. ఆ కారణం చేత ఆ లైన్లు సరి చేసుకోవాలి. దేవుడితో ఉన్న సంబంధం విషయంలో సరి చేసుకోవాలి. సరి చేసుకున్నప్పుడే దేవుడు తిరిగి మన ప్రార్థనలకు జాబ్ ఇస్తాడు. అందుకే ఏమన్నాడు? మన హృదయమును సమ్మతపరుచుకుందాం. ఏ విషయాల్లో మన హృదయంలో ఆరోపణ చేస్తున్నాయో వాటిని దేవుని దగ్గరికి వెళ్ళి సరి చేసుకుందాం. మనం సరి చేసుకోకుండా మనం ప్రార్థన చేసేస్తూ ఉంటాం. లైన్లు కట్ అయిపోయి అవతల వాడికి వినబడడం లేదు. ప్రభువుకు కూడా నీ ప్రార్థన వెళ్ళదు, చేరదు. ఎంత అరిచినా చేరదు. ఇది అర్థం చేసుకోవాలి. అందుచేత ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన హృదయాలు చేసుకోవాలి. కీర్తనకాడు చెప్పాడు, దేవా నీకు ఆయాసకరమైన మార్గములు నా ఎందున్నాయేమో చూడు అన్నాడు. చూసుకోవడం ఏముంది? ప్రార్థనకు జాబ్ ఎందుకు రావడంలా? నేను ఆయాసముందా, పాపముందా, అడ్డు ఏముంది? నీ మనస్సాక్షి చెప్తుంది. నీ మనస్సాక్షి చెప్తుంది కూడా. దేవుని యొక్క వాక్యంలో రోమీలకు రాసిన పత్రికలోనికి వెళ్తే 2వ అధ్యాయంలో అట్టివారి మనస్సాక్షి కూడా ఒకదాని 15వ వచనంలో అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగాను వారి తలంపులలో ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచ్చు, తప్పు లేదని చెప్పుచుండగా అన్నాడు. తప్పు మోపుచ్చు. నీ మనస్సాక్షి నీకు చెప్తూ ఉంది, నీకు తెలుసు. బుకాయించొద్దు. నీ మనస్సాక్షి నీకు చెప్తూ ఉంది, నీ హృదయం చెప్తూ ఉంది. చెప్తూ ఉన్నప్పుడు సరి చేసుకో. దేవుడి దగ్గరికి వెళ్ళి సరి చేసుకోవడం నేర్చుకో. మనం పాపము, మన దోషము, మన అపరాధములను సరి చేసుకుని ప్రభు దగ్గరికి రావాలి. ఇంకా చెప్పాలి అని అంటే, ప్రభువా పరీక్షించు, నాకు చెప్పు. ప్రార్థనకు ఆటంకంగా ఉన్న నాలో పాపాన్ని తెలియచేయి. ప్రభువుని అడుగు. కొన్నిసార్లు నువ్వు ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుడి దగ్గర ఒప్పుకుంటే ఆయన అన్నాడు, సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తానన్నాడు. ఆయన రక్తము పవిత్రులుగా చేస్తుంది. ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు సరి చేస్తాడు. సరి చేసుకుని నువ్వు ప్రార్థనకు వస్తే మరొక చిక్కు కూడా ఉంది. ఆ చిక్కు ఏంటి అని అంటే, సాతానుడు నువ్వు సరి చేసుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు సాతానుడు మధ్యలోకి వచ్చి, నువ్వేం పాపం చేసావో తెలుసా? దేవుడు క్షమించాడు అనుకుంటున్నావా? అప్పుడప్పుడు మన పాపములు మనం దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు కూడా సాతానుడు పాపమును ఎత్తి చూపిస్తూ ఉంటాడు. వాడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నువ్వు చేసిన తప్పేంటో అనేది నీ కళ్ళ ముందు పెడతాడు. నువ్వు చాలా చక్కగా ప్రార్థన చేస్తున్న ఆ ప్రార్థనకు ఆటంకపరుస్తాడు. ఏంటి
ఈ వచన ఆధారం ఏంటి అని అనుకోవచ్చు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో 10వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 12వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ చాలా చక్కగా చెప్పాడు. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమును ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైనా వాడు సాతానుడు. వాడు ఏం చేస్తున్నాడు? సహోదరుల మీద నేరము. నీ సంగతి తెలియదు అనుకుంటున్నావా? నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని సరి చేసుకున్నావు. వాడు వచ్చి నీ మీద నేరం మోపుతూ ఉంటాడు. మనం సరి చేసుకోకపోతే వాడి ఆధీనంలోనే ఉన్నాం. మనం సరి చేసుకుని పరిశుద్ధంగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాడేం చేస్తున్నాడు అనంటే మన మీద నేరము. అదిగో నువ్వు అక్కడ తప్పు చేసావు, ఇక్కడ తప్పు చేసావు, అక్కడ తప్పు చేసావు, ఇక్కడ చేసావు. ఇవన్నీ కూడా యేసు రక్తములో కడగబడ్డాయి. నువ్వు ఒప్పుకోకపోతే, సరి చేసుకోకపోతే అవి గుర్తు చేసినా అనుకోవచ్చు. నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుని కూడా నిన్ను ఆటంకపరిచే సాతాను యొక్క ఆ తలంపులు, నేరాలు మన తలంపుల్లోనికి తీసుకొస్తూ ఉంటాడు. ఎందుకు? ప్రార్థనను ఆపాలి. ప్రార్థనను ఆపాలి. ప్రార్థనకు జాబ్ రాకూడదు. ఎఫెసీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో నేను చదువుతున్నాను. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి అని అన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. వాడు అపవాది తంత్రాలు ప్రార్థనకు ఆటంకపరిచేవి. 18వ వచనంలో ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. నువ్వు మెలకుగా ఉండు, ప్రార్థన చేయి. వాడు నువ్వు ఒప్పుకున్నది దేవుడి దగ్గర ఒప్పుకొని వాడు నువ్వు ప్రార్థన చేయకుండా ఆటంకపరిస్తే ఏం చెయ్యి? ఎదిరించు. పట్టుదలతో ప్రార్థన చేయడం నేర్చుకో. అంతే ప్రార్థనకు జాబ్ వస్తుంది. కనుక ఈ పాప ప్రపంచంలో బలమైన ఆయుధం ప్రార్థనే. దేవుణ్ణి, దేవా నన్ను పరిశోధించు, నాలోని పాపమును, నా మనసులో ఎక్కడెక్కడ తప్పులున్నాయో వాటిని జ్ఞాపకం చేయి. నేను సరి చేసుకుంటా, నన్ను సరిచేయి అని దేవుణ్ణి ప్రార్థన చేసుకుని ప్రార్థన చేయి. నువ్వు సరి చేసుకుని ప్రార్థన చేస్తే ఆ టెలిఫోన్ లైన్స్, తెగిపోయిన టెలిఫోన్ లైన్స్ని కలిపితే తప్పకుండా అవతలికి మన ప్రార్థనలు చేరుతాయి. తెగిపోతే పాపము అనేది తెంచేస్తుంది. అందుకే దేవుని దగ్గరికి చేరం. 4వది మనం ఆలోచన చేయాల్సింది, విశ్వాసి పరిసేని తత్వముతో ప్రార్థన చేయవద్దు. పరిసేని యొక్క తత్వం అదేంటో అనేది ప్రభు చిత్తమైతే వచ్చే వారం వాటిని గురించి ఆలోచన చేద్దాం. ఎందుకు ఆటంకాలు? పరిసేని యొక్క తత్వం, ఫిలాసఫీ, వాడి యొక్క తత్వంతో ప్రార్థన చేయవద్దు. ఆ విషయాలు అక్కడి నుంచి మనం ఆలోచన చేద్దాం. నేను మీకు చెప్పిన విషయం వరుసగా మొట్టమొదట మనం గమనిస్తూ వచ్చాం. ఏమేమి చేయకూడదో, ఎలా చేయకూడదో అనేది. 1,
మన జీవితంలో విధేయత కలిగి ఉండాలి. రెండవది, అది స్వచ్ఛందమైన విధేయత ఉండాలి. మూడవది, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ స్వార్థంతో, నీ భోగముతో, నీ సంతోషం కొరకు ప్రార్థన చేయవద్దు. మూడవది, మనం పాపం విషయంలో సరి అయిన రీతిగా వ్యవహరించాలి. అవి చేయగలిగినప్పుడే, అది ఇతరుల పట్లే కావచ్చు, నా పట్లే కావచ్చు, ఎవరి పట్లన్నా కావచ్చు, పాపాన్ని పాపంగానే వ్యవహరించి వాటిని సరి చేసుకుని ప్రార్థన చేయగలిగితే ప్రార్థనకు జవాబు వస్తుంది. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, విధేయత లేనప్పుడు ప్రార్థన చేసినా, నేను మీ కొరకు ప్రార్థన చేసినా ఏమీ ప్రయోజనం ఉండదు. నువ్వు విధేయత చూపించి, నేను విధేయత చూపించి ప్రార్థన చేస్తే ప్రార్థన ఫలిస్తుంది. నేను విధేయత చూపిస్తే నా ప్రార్థన ఫలిస్తుంది. నువ్వు విధేయత చూపిస్తే ఇతరులు ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు ఫలితం వస్తుంది. నీలో విధేయత లేకుండా, అందుకే ఇర్మియా అన్నాడు, ఇర్మియాతో దేవుడు చెప్పాడు, వారి కొరకు ప్రార్థన చేయొద్దు, నువ్వు ప్రార్థన చేసినా నేను వినను అని చెప్పేశాడు. కనుక సంఘంలో ఉన్నవాళ్ళు, వారిలో విధేయత లేనప్పుడు మనం ప్రార్థన చేసినా, మన పిల్లలే కావచ్చు, భర్తలే కావచ్చు, భార్యలే కావచ్చు, వాళ్ళు దేవుని వాక్యానికి విధేయత చూపకుండా ఉంటే మనం వారి కొరకు ప్రార్థన చేసినా, వారు ప్రార్థన చేసుకున్నా దానివల్ల ఫలితం ఏమీ రాదు. కనుక ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రార్థనకు వచ్చినప్పుడు బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. 4 విషయాలు మాత్రమే మనం ఆలోచించాం. 5, 6, 7 ప్రభు చిత్తం అయితే వచ్చే వారం వాటిని గురించిన ఆలోచన చేద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఈ సమయంలో మేము ఎటువంటి ప్రార్థనకు జవాబు ఇస్తావో, ఎటువంటి అర్హతలు మేము కలిగి ఉండాలో, ఏమి సరి చేసుకోవాలో వాటన్నిటినీ కూడా మీరు చక్కగా వివరించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థన అనేది గొప్ప ఆయుధం అనేది, ప్రార్థన అనేది ఈ లోకంలో ఇవ్వబడిన గొప్ప ఆయుధాన్ని మాకు ఇచ్చావు. ఈ ఆయుధాన్ని సరిగ్గా వినియోగించడానికి మాకు తగిన జ్ఞానం ఇవ్వండి. మాలో ఎక్కడెక్కడ పాపము దాగున్నదో వాటిని మాకు తెలియజేయండి. మేము సరి చేసుకొని ప్రార్థించడం మాకు నేర్పించండి. మీరే మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. Subscribe now and press the bell icon. Never miss an update.